సమయమందు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ ఆశీష్ లాల్ గారు ప్రార్థన చేసి మరి ఈ మందిర యొక్క ప్రతిష్టను జరిగిస్తారు. పాస్టర్ I request Pastor Ashish please pray and dedicate the Hallelujah, hallelujah, hallelujah. Thank you, Abba, Heavenly Father. We thank you for this wonderful time you've given us today morning. When a church building which has been built by Pastor Obed and his church, మరి పాస్టర్ ఓబేద్ గారు ఆయన సంఘం ద్వారా మరి ఈ యొక్క చర్చ్ బిల్డింగ్ ని వాళ్ళు ప్రభువా బిల్డింగ్ చేస్తున్నారు, కట్టి ఉన్నారు ప్రభువా. is ready to be dedicated. అది ఇప్పుడు ప్రతిష్ఠ చేయుటకు సిద్ధముగా ఉన్నది. Lord, we remember ప్రభువా మేము ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాము when Solomon dedicated the temple. సొలొమోను ఆ మందిరమును ప్రతిష్ఠ చేసినప్పుడు your glory, that cloud came in that temple. మహిమగల ఆ మేఘము మందిరములోనికి ప్రవేశించినది. went to the holiest of holies, మరి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినది and took his resting place. మరి ఆ యొక్క స్థలములో విశ్రాంతి తీసుకున్నది. We thank you, Father. నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. When the church began on the day of Pentecost, పెంతెకోస్తు దినము రోజున మందిరం ఎప్పుడైతే ప్రారంభమైందో, సంఘం ప్రారంభమైందో, that same Holy Ghost came as that pillar of fire. అదే పరిశుద్ధాత్మ అగ్ని స్తంభ రూపములో వచ్చి ఉన్నాడు. And went in the throne of the hearts of the people. ఆ ప్రజల యొక్క హృదయములోని సింహాసనములోనికి వెళ్ళి ఉన్నాడు ఆయన. Write a book of Acts. మరి అపోస్తల కార్యములు రాశారు వాళ్ళు. And I thank you, Father. కాబట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. And while we are here today, ఈ రోజు మేము ఇక్కడ ఉండి ఉండగా, when once again we have the ministry of the Son of Man, మరి మనుష్య కుమారుని యొక్క పరిచర్యను మేము కలిగి ఉండగా, and we are in that second book of Acts, మరి ఇప్పుడు మేము ఆ రెండవ అపోస్తల కార్య పుస్తకంలో ఉన్నాము. is that same Holy Ghost, అదే పరిశుద్ధాత్మ, is that same angel, అదే దూత, which led the children of Israel, ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన వాడు, but now ready to fill your people. ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు నీ పిల్లలను నింపడానికి. I pray, Father, నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. though the building is made by hands, మరి హస్తకృత్యముల ద్వారా ఈ యొక్క మందిరము లేకపోతే ఈ బిల్డింగ్ కట్టబడినా సరే, when we dedicate it for your service, నీ సేవ కొరకే దాన్ని మేము ప్రతిష్ఠ చేసినప్పుడు సమస్త మహిమ ఘనత ప్రభావానికి కలుగును గాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,
ఇటువైపు పురుషులు వెళ్ళొద్దు. సేవకులంతా ఇటువైపు వచ్చేయాలి. దయచేసి సేవకులు ఇటువైపు వచ్చేయండి. బ్రదర్స్ కొంచెం ముందుకు కూర్చోండి. బ్రదర్స్ కొంచెం ముందు రండి. దీనులను దీవించుటకై దీనునిగా దిగి వచ్చావే. దీనులను దీవించుటకై దీనునిగా దిగి వచ్చావే. సామాన్యతలో నీవుండి సర్వ సామాన్యత చూపించావే. సామాన్యతలో నీవుండి సర్వ సామాన్యత చూపించావే. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సేవకులందరూ కూడా ముందుకు రావాలి. అన్ని ఫ్యాన్లు ఆఫ్ చేయండి, అన్ని ఫ్యాన్లు ఆఫ్ చేయండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవుడి సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి దగ్గరకు వచ్చి కుడి వైపున ఎడమ వైపున కూర్చోమని చదువుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి నిజముగా